హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డే 2 వ్లాగ్ వచ్చేసి మారేడుమల్లి గుడిశాఖ అయితే ప్లాన్ చేసాం. డే 1లో భద్రాచలం చూసుకున్నాము. డే 2 వచ్చేసి పాపికొండలు అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. పాపికొండలు అయిపోగానే మారేడుమల్లికి బయలుదేరాం. ప్లాన్లో చిన్న చేంజ్ అయింది. ఈ నైట్ టైము మారేడుమల్లికి వెళ్ళాలంటే కొంచెం ఘాట్ రోడ్ చాలా రిస్క్ ఉంటుంది. లోకల్ వాళ్ళని కనుక్కుంటే గుడిశా వ్యూ పాయింట్ క్లోజ్ ఉందంట. సో మారేడుమల్లి వెళ్ళకుండా మోతుగూడ అని ఇక్కడ పుష్ప లొకేషన్స్ షూటింగ్ జరిగిన ప్లేసెస్ ఉన్నాయి. మోతుగూడెంలో చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. వెడ్డింగ్ షూట్కి, షార్ట్ ఫిలిం షూట్కి, ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. ఫైనల్గా మోతుగూడలో చేరుకున్నాము. గాయత్రి రిసార్ట్ తెలిసిన అన్న వాళ్ళ రిసార్ట్ ఉంటే వచ్చాము. గాయత్రి రిసార్ట్ మోతుగూడ. ఇదే మన రూమ్ నెంబర్ 6. ఇదే రూము, చాలా బాగుంది. ఇక్కడ వాష్రూమ్ ఉంది, నీట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము. మోతుగూడలో ఉన్నాము. ప్రజెంట్ అయితే మనం ఉన్న రిసార్ట్ వచ్చేసి గాయత్రి రిసార్ట్. అకామిడేషన్ అయితే చాలా బాగుంది, వ్యూ కూడా బాగుంది. ఈరోజు ఇక్కడ 3 లొకేషన్స్ ఉంటాయి. 3 మనం కవర్ చేసేద్దాం. ఒకటి పుష్ప బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, వాటర్ ఫాల్ ఉంటుంది, ఇక్కడ డ్యామ్ వ్యూ కూడా ఉంటుందంట. అవైతే మనం చూద్దాం. రిసార్ట్కి ఎదురుగా మంచి లొకేషన్ కూడా ఉంది, వాటర్ ఫాల్. బార్డర్ అవతల, ఈ వాటర్ అవతలకేమో ఒరిస్సా ఉంటుంది, ఇవతలకేమో ఇది ఆంధ్రప్రదేశ్. చూడండి లొకేషన్. ఎర్లీ మార్నింగ్ లేవగానే రిసార్ట్కి ఎదురుగానే ఇంత మంచి లొకేషన్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ డ్యామ్ వ్యూకి వెళ్దాము. డ్యామ్ వ్యూ నుంచి రిటర్న్లో పుష్ప బ్రిడ్జ్ ఒకటి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకుందాం. ఇక్కడ ఎక్కువ మ్యారేజ్ షూటింగ్స్ బాగా చేస్తారు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని అయితే ఎర్లీగానే బయలుదేరాము. చలికి మంచుతో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. సన్ రైజ్ చూస్తూ వచ్చు. లొకేషన్ దగ్గర అయితే ఇంకా బాగుంటుంది. మ్యారేజెస్కి వీడియో షూటింగ్ ఇక్కడనే ఫేమస్. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి బెల్మౌత్ బ్రిడ్జ్ అంటారు. ఇది 4 బే డ్యామ్ పక్కనే ఉంటుంది. వాటర్ ఫ్లో చూడండి, ఫుల్ థ్రిల్లింగ్గా ఉంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. మోతుగూడెంకి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ 4 బే డ్యామ్. సన్ రైజ్ బాగుంటుంది. మెయిన్ లొకేషన్ వదిలిపెట్టి మనం ఇగో ఇవన్నీ స్టార్టింగ్లో వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది. ఒక సైడ్ మొత్తం వాటర్, ఒక సైడ్ మొత్తం ప్రకృతి, లోయలు, గుట్టలు. వ్యూ మాత్రం చాలా బాగుంది. అటు నుంచి సన్ రైజ్, బ్రిడ్జ్లో ఎక్సలెంట్ లొకేషన్ ఉంది. ఇది బ్యూటిఫుల్ లొకేషన్ టు విజిట్ అండ్ చిల్. 4 బే డ్యామ్ వ్యూ అయితే చూసాం కదా, అక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పుష్ప మూవీ షూటింగ్ చేసిన లొకేషన్. పుష్ప మూవీలో ఈ డైలాగ్ ఉంటుంది కదా, రే కేశవ ఎవర్రా ఇది అన్నం అంటుంది, ముద్దిస్తా అంటుంది. ఆ లొకేషన్కి అయితే మనం వెళ్ళబోతున్నాం.
లొకేషన్ అని పెట్టారు. ఇదే లొకేషన్లో పుష్ప మూవీ షూటింగ్ అయితే చేశారు. వ్యూ మాత్రం సూపర్ ఉంది, చుట్టూ కొండలు, సూపర్ లొకేషన్. ఈ లొకేషన్లోనే పుష్ప మూవీ అయితే షూటింగ్ చేశారు ఇక్కడ. ఎందుకో ఇదొచ్చా నీకు అంతగానం. పక్కన వాటర్ ఫ్లో అయితే ఫుల్ ఫ్లో ఉంది. కింద ఇది లోయ చాలా లోతుంది చూడండి, మొత్తం కొండలు. ఇంత హైట్లో బ్రిడ్జి కట్టారు. ఇదైతే చాలా లోతుంది. కింద చూస్తే కింద తిరుగుతున్నాయి. వాటర్ ఫ్లో చూడండి ఎలా వెళ్తుందో. కళ్ళు ఎవరైనా పడ్డారంటే గతం ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్తారు. చూశారు కదా పుష్ప మూవీ బ్రిడ్జ్. ఈ మూవీ తర్వాత దీనికి పేరు మొత్తం పుష్ప బ్రిడ్జ్ అనే పెట్టారు. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి కొల్లూరు వాటర్ ఫాల్. ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, ఫుల్ గ్రీనరీతోని. కర్వ్ రోడ్స్ అయితే చాలా సూపర్ అనిపిస్తుంది రైడింగ్. స్వాగతం సుస్వాగతం వాటర్ ఫాల్స్, కొల్లూరు వాటర్ ఫాల్స్. ఎంట్రీ దగ్గర మనకు టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ 30 రూపీస్ అంట. వెహికల్స్కి 20 రూపీస్, 2 వెహికల్స్కి 40 రూపీస్. 10 ఉంటే 30 చేసిరా చేయని. రిజర్వ్డ్ ఫారెస్ట్ మర్రిగుర. వేరు రామప్ప వేరు వేరు ఫాల్స్ ఉండే బ్రో. గిబ్బే చిన్న లే ఉంటాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వన్స్.